ఓం శాంతి. అరుణోదయ ప్రభాత వేళ సుందరమైన ప్రకృతి మాత ఒడిలో పక్షుల కిలకిల రాగాల నడుమ స్వచ్ఛమైన కొలనులో కమల పుష్ప ఆసనంపై ఆసీనమైన పరమ పవిత్ర ఆత్మను నా నుండి వెలువడిన పవిత్రతా కిరణాలు మస్తకం నుండి మొదలై సంపూర్ణ దేహంలో వ్యాపిస్తూ ఉన్నాయి. పావన కిరణాలతో సర్వ కర్మేంద్రియాలు శీతలంగా సుగంధభరితంగా మారిపోతూ ఉన్నాయి. పవిత్రతా ప్రకంపనాలు నా దేహాన్ని తేలికగా ప్రకాశవంతంగా తయారు చేస్తూ ఉన్నాయి. నా నలువైపులా పవిత్రతా శక్తి యొక్క అనంత కిరణాలు ఒక ప్రభా మండలం వలె వ్యాపిస్తూ ఉన్నాయి. సంపూర్ణ పవిత్రతా శక్తితో సంపన్నమైన ప్రకంపనలతో సూక్ష్మ శరీరాన్ని ధారణ చేసి స్థూల దేహాన్ని వదిలి శక్తిశాలి ప్రభా మండలంలో నలువైపులా దివ్య కాంతుల పరిమళాలు వెదజల్లుతూ అవ్యక్త ఫరిస్తా స్వరూపంలో
సూక్ష్మవతనానికి నా ప్రయాణం కొనసాగిస్తున్నాను. పంచతత్వాలకు అతీతంగా ఆకాశతత్వం మీదుగా మబ్బుల కన్నా తేలికగా ఉన్న అనుభూతి కలుగుతున్నది. సూర్య, చంద్ర, నక్షత్ర మండలాలు దాటి సూక్ష్మలోకాన్ని చేరుకున్నాను. ఇక్కడ బాప్ దాదా నా కొరకే వేచి ఉన్నారు. తన చేతులు చాచి రమ్మని పిలుస్తున్నారు. నేనిప్పుడు బాప్ దాదా సన్ముఖంలో ఉన్నాను. బాప్ దాదా నన్ను తన ఒడిలో తీసుకుని నా తలపై చేతితో నిమురుతూ మాతృవాత్సల్యాన్ని కురిపిస్తున్నారు. అవధుల్లేని ప్రేమను పొంది నన్ను నేను ఎంతో సౌభాగ్యశాలిగా భావిస్తూ అమితానందంలో తన్మయత్వంతో నన్ను నేను మరచిపోయాను. బాప్ దాదా నయనాల నుండి మస్తకం నుండి ప్రేమ, శాంతి, శక్తుల కిరణాలు అనంత ధారల వలె నాపై ప్రసరిస్తున్నాయి.
శక్తుల కిరణాలను నాలో సమాయించుకుంటూ బాబా సమాన స్థితిని అనుభవం చేస్తున్నాను. కొంత సమయము అదే శ్రేష్ఠ స్థితిలో మనస్సు బుద్ధిని ఏకాగ్రం చేస్తున్నాను. నా సూక్ష్మ శరీరం నుండి ఒక దివ్య ప్రకాశము పూర్తి సూక్ష్మ లోకమంతా ఆవరిస్తూ ఉన్నది. సూక్ష్మలోకము కొత్త శోభను సంతరించుకున్నది. నెమ్మదిగా సూక్ష్మ దేహాన్ని వదిలి ప్రకాశమయ బిందు స్వరూపంలో సూక్ష్మలోకాన్ని దాటి పరంధామాన్ని చేరుకున్నాను. స్వర్ణారుణ కాంతులతో దేదీప్యమానంగా వెలుగొందుతున్న ఈ దివ్య ప్రకాశ లోకంలో నా ఎదురుగా బాబా అఖండ జ్యోతి స్వరూపంలో విరాజమానమై ఉన్నారు. బాబా నుండి అనంత గుణాలు, శక్తులు ఫౌంటైన్ మాదిరిగా నాపై ప్రసరిస్తున్నాయి. ఇక్కడ నేను మరియు బాబా తప్ప వేరెవ్వరూ లేరు. బాబా నుండి వెలువడిన శక్తుల ప్రవాహంలో నాలోని బలహీనతలు తొలగిపోతున్నాయి.
నేను సర్వగుణ సంపన్నంగా అవుతున్నాను. పరమాత్ముణ్ణి కలుసుకుని నాకు చాలా సంతృప్తిగా ఉన్నది. నా జన్మ జన్మల దాహం తీరినది. ఆత్మ పరమాత్మల సర్వశ్రేష్ఠ మిలనంతో వెలువడిన ఒక ప్రచండ శక్తి జ్వాలాముఖి వలె నాలోని వికర్మలు, వికారాల మలినాన్ని అంశ సహితంగా భస్మం చేస్తున్నది. నేను ఆత్మ స్వచ్ఛంగా, సంపూర్ణ పవిత్రంగా తయారవుతూ ఉన్నాను. సర్వశక్తివంతుని నుండి పొందిన ఈ దివ్య అనుభూతిని నా సోదర ఆత్మలందరికీ కలిగించడానికి నేనిప్పుడు సాకార వదనానికి వెళ్తున్నాను. జ్యోతిర్బిందు రూపంలో సూక్ష్మ లోకాన్ని చేరుకొని సూక్ష్మ దేహంలో ప్రవేశించాను. అక్కడి నుండి సూర్య, చంద్ర, నక్షత్ర మండలాలు, ఆకాశతత్వం మీదుగా సాకార లోకంలో సాకార దేహంలో ప్రవేశించాను. పరమాత్మ నుండి పొందినటువంటి పాలన, గుణాలు, శక్తులను వైబ్రేషన్స్ రూపంలో నలువైపులా వాతావరణంలో వ్యాపింపచేస్తున్నాను.
సహజంగానే ఈ అనంత కిరణాలు పూర్తి విశ్వంలో వ్యాపిస్తూ ఉన్నాయి. సర్వ ఆత్మలు పరమాత్మని పాలన, గుణాలు, శక్తిని పొంది తమ దాహార్తిని తీర్చుకుంటున్నారు. వారి అంతరాళం నుండి పరమాత్మునిపై కృతజ్ఞతా భావము ఉప్పొంగుతూ ఉన్నది. ఇదే స్థితిలో కొంతసేపు మనసు, బుద్ధిని ఏకాగ్రం చేద్దాము. ఓం శాంతి.